नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం ఆది పర్వంలోని 67వ అధ్యాయంలో ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇందులో దేవతల దైత్యుల అంశావతారాలు ఉంటాయి. మహాభారత యుద్ధం కనిపిస్తున్నట్టుగా కౌరవులకి పాండవులకి మధ్యలో జరుగుతుంది, కానీ దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అసలు అది దేవతల దానవుల మధ్యలో జరిగిన యుద్ధం. జనమేజయ ఉవాచ దేవానాం దానవానాం చ గంధర్వోరగరక్షసాం సింహవ్యాఘ్రమృగాణాం చ పన్నగానాం పదత్రిణాం సర్వేషాం చైవ భూతానాం సంభవం భగవన్నహం శ్రోతుమిచ్ఛామి తత్వేన మానుషీషు మహాత్మనాం జన్మ కర్మ చ భూతానాం ఏతేషామనుపూర్వశః. జనమేజయుడు అన్నాడు, దేవతలు, దానవులు, గంధర్వులు, మృగాలు, రాక్షసులు, సింహవ్యాఘ్ర మృగాలు, పన్నగాలు, పక్షులు మొదలైన అన్ని ప్రాణులను వారి కర్మలను మనుష్యులలో మహాత్ముల జన్మ కర్మలను యథార్థంగా అనుపూర్విగా వినాలనుకుంటున్నానండి. అప్పుడు వైశంపాయనుల వారు చెబుతున్నారు, మానుషేషు మనుష్యేంద్ర సంభూతాయే దివౌకసః ప్రథమం దానవాం సేవతాంస్తే వక్ష్యామి సర్వశః. విప్రచిత్తిరితి ఖ్యాతః య ఆసీద్ దానవర్షభః జరాసంధ ఇతి ఖ్యాతః స ఆసీన్ మనుజర్షభః. దితేః పుత్రస్తు యో రాజన్ హిరణ్యకశిపు స్మృతః స జజ్ఞే మానుషే లోకే శిశుపాలో నరర్షభః. రాజా, మానవులలో పుట్టిన దేవతలను గురించి, దానవుల గురించి ముందుగా చెప్తాను. విప్రచిత్తి అని ఒకానొక ప్రఖ్యాతమైన దానవరాజు ఉండేవాడు. అతడు మానవులలో జరాసంధునిగా జన్మించి ప్రసిద్ధి పొందాడు. ఈ జరాసంధుడు రాక్షసుడు తొలుత. దితి కుమారుడైన హిరణ్యకశిపుడు మానవులలో శిశుపాలుడుగా జన్మించాడు. సంహ్రాద ఇతి విఖ్యాతః ప్రహ్లాదస్యానుజస్తు యః స శల్య ఇతి విఖ్యాతః జజ్ఞే బాహ్లీక పుంగవః. అనుహ్రాదస్తు తేజస్వీయో భూత్ఖ్యాతో జగన్యజః దృష్టకేతురితి ఖ్యాతః స బభూవ నరేశ్వరః. ప్రహ్లాదుని తమ్ముడు సంహ్రాదుడు బాహ్లిక శ్రేష్ఠుడైన శల్యుడిగా జన్మించాడు. ప్రహ్లాదుని మరొక తమ్ముడు తేజస్వైన అనుహ్రాదుడు దృష్టకేతువుగా జన్మించి రాజుగా ప్రసిద్ధికెక్కాడు. యస్తు రాజన్ శిబిర్ నామదైతే పరికీర్తితః ద్రుమ ఇత్యభివిఖ్యాతః స ఆసీద్ భువి పార్థివః. దితి కుమారుడైన ప్రసిద్ధుడైన శిబి ఈ భూమిపై ద్రుముడనే రాజుగా విఖ్యాతి చెందాడు. బాష్కలో నామ యస్తేషాం ఆసీద సుర సప్తమః భగదత్త ఇతి ఖ్యాతః స జజ్ఞే పురుషర్షభః. అసుర శ్రేష్ఠుడైన బాష్కలుడు భగదత్తుడనే రాజుగా జన్మించాడు. అయశిరా అశ్వశిరాః అయః శంకుశ్చ వీర్యవాన్ తథా గగనమూర్ధా చ వేగవాంశ్చాత్ర పంచమః. పంచైతే జగ్గిరే రాజన్ వీర్యవంతో మహాసురాః కేకయేషు మహాత్మానః పార్థివర్షభ సత్తమాః. కేతుమానితి విఖ్యాతః యస్తతోऽన్యప్రతాపవాన్ నవితౌజా ఇతి ఖ్యాతః సోగ్రకర్మానరాధిపః. స్వర్భానురితి విఖ్యాతః శ్రీమాన్ యస్తు మహాసురః ఉగ్రసేన ఇతి ఖ్యాతః ఉగ్రకర్మానరాధిపः. యస్త్వశ్వ इति विख्यात श्रीमानासीन् महासुरः शोको नाम राजा भूत् महावीर्यो पराजितः. तस्मादवरजो यस्तु राजन् अश्वपदि स्मृतः दैतेयस्यो भवत् राजा हार्दिक्यो मनुजर्षभः. वृषपर्वेति विख्यात श्रीमान् यस्तु महासुरः दीर्घप्रज्ञेति ख्यातः पृथिव्यां सोऽभवन् नृपः. अधकस्वरो राजन् यासीद् वृषपर्वणः स शाल्व इति विख्यातः पृथिव्यामभवन् नृपः. अश्वग्रीव इति ख्यातः सत्त्ववान् यो महासुरः रोचमान् इति ख्यातः पृथिव्यां सोऽभवन् नृपः. सूक्ष्मस्तु प्रतिमान् राजन् कीर्तिमान् यप्रकीर्तितः बृहद्रथ इति ख्यातः सीतावासीत् स पार्थिवः. मुकुण्ड इति विख्यातः आसीदसुरोत्तमः सेना बिन्दुः इति ख्यातः स बभूवनराधिपः. ईश्वरो विशुपान् नाम यस्तेषाम् असुराणां बलाधिकः. नग्नजिन्नाम राजा यद्भुवि विख्यात विक्रमः. एकचक्र इति ख्यातः आसीत् यस्तु महासुरः. प्रतिविंध्य इति ख्यातः बभूव प्रतिदक्षितौ. विरूपाक्षस्तु तैतेयचित्रयोधे महासुरचित्रधर्मेति विख्यातश्चितावासीत् स पार्थिवः. हरस्मरिहरो वीर आसीत् यो दानवोत्तमः. सुबाहुरिति विख्यातः श्रीमान् आसीत् स पार्थिवः. अहरस्तु महातेजा शत्रुपक्षक्षयङ्करः. बाह्लीको नाम राजा स बभूव प्रतिदक्षितौ. निचन्द्रश्चन्द्रवक्त्रस्तु य आसीदसुरोत्तमः. मुञ्जकेश इति ख्यातः श्रीमान् आसीत् स पार्थिवः. निपुंभस्त्वजितः संख्ये महामतिरजायतः. भूमौ भूमिपतिश्रेष्ठर्देवाधिप इति स्मृतः. शरभो नाम यस्तेषां दैतेयानां महासुरः. पौरवो नाम राजर्षिः स बभूव नरोत्तमः.
कुपटस्तु महावीर श्रीमान राजन महासुरः सुपार्श्व इति विख्यातः चितौ यज्ञे महीपति कृतस्तु राजन् राजर्षिक्षितौ यज्ञे महासुरः पार्वती इति ख्यातः काञ्चनाचल सन्निभः द्विजशलभस्तेषाम् असुराणां बहुवः पुरुषादो नाम वाल्मीकस्य बहुव नराधिपः चन्द्रस्तु द्वितीयश्रेष्ठ लोके ताराधिपोपमः चन्द्रवर्मेति विख्यातः काम्भोजानां नराधिपः अर्क इत्यभिविख्यातः यस्तु दानवः पुङ्गवः ऋषिको नाम राजर्षि बभूव सर्वसत्तमः कृतवा इति विख्यातस्य आसीत् असुरोत्तमः पश्चिमानूपकं विद्धितं नृपं नृपसत्तमगविष्ठस्तु महातेजाय प्रख्यातो महासुरः धूमसेन इति ख्यातः पृथिव्यांसो भवन्नृपः मयूर इति विख्यातः श्रीमान् यस्तु महासुरः तथा विश्व इति विख्यातः बभूव पृथ्वीपतिः सुपर्ण इति विख्यातः तस्मादवर्चस्तु यः यकालकीर्ति इति ख्यातः पृथिव्यांसो नृपः चन्द्रं तेति यस्तेषां कीर्तिः प्रवरो सुरः शुनको नाम राजर्षिश्च बभूव नराधिपः विनाशनस्तु चन्द्रस्य आख्यातो महासुरः जानकीर्नाम विख्यातः सुभवन् मनुजाधिपः दीर्घशिवस्तु कौरव्या उक्तो दानवर्षभः काशीराजस्य विख्यातः पृथिव्यां पृथ्वीपदे गृहं तु सुषुवे यं तु सिंहिकार्कें तु मर्दनं सक्राथ इति विख्यातः बभूव मनुजाधिपः అయశిరుడు అశ్వశిరుడు పరాక్రమవంతుడైన అజశంకువు గగనమూర్ధుడు వేగవంతుడు అనే ఐదుగురు మహాసురుడు కేకయ దేశంలో మహారాజుగా జన్మించారు. కేతుమంతుడు అనే మహాసురుడు అమితౌజసుడనే మహారాజుగా జన్మించి క్రూరకర్మలు చేసేవాడు. స్వర్భానువుగా ప్రసిద్ధి నొందిన మహాసురుడు ఉగ్రకర్ముడైన ఉగ్రసేనుగా జన్మించాడు. అశ్వుడు అనే పేరు గల మహాసురుడు మహాబలవంతుడు ఓటమి లేనివాడు అయిన అశోకునిగా జన్మించాడు. అతని తమ్ముడైన అశ్వపతి హార్దిక్యుడనే రాజుగా జన్మించాడు. వృషపర్వుడు అనే మహాసురుడు భూమిపై దీర్ఘప్రజ్ఞుడనే రాజుగా జన్మించాడు. వృషపర్వుని తమ్ముడైన అజకుడు భూమిపై శాలువునిగా జన్మించాడు. వృషపర్వుని తమ్ముడైన అజకుడు భూమిపై శాలువునిగా జన్మించాడు. అశ్వగ్రీవుడనే రాక్షసుడు రోచమానుడనే రాజుగా జన్మించాడు. కీర్తిమంతుడైన సూక్ష్ముడు బృహద్రధునిగా జన్మించాడు. తుగుంటుడనే రాక్షసుడు సేనాబిందుడనే రాజుగా జన్మించాడు. అసురులలో బలాధకుడైన ఇషుపాదుడు భూమిపై పరాక్రమవంతుడైన నగ్నచిత్తుడనే రాజుగా జన్మించాడు. ఏకచక్రుడనే మహాసురుడు ప్రతిబింధుడనే రాజుగా జన్మించాడు. చిత్రయోధుడైన విరూపాక్షుడనే రాక్షసుడు చిత్రధర్ముడనే రాజుగా జన్మించాడు. శత్రుంజయుడైన హరుడనే దానవోత్తముడు సుబాహు అనే రాజుగా జన్మించాడు. శత్రు విమర్దనుడు తేజోవంతుడు అయిన అహరుడనే రాక్షసుడు బాహ్లీకుడనే రాజుగా జన్మించాడు. చంద్రముఖుడైన నిచంద్రుడనే రాక్షసుడు ముంజకేశుడనే రాజుగా జన్మించాడు. యుద్ధంలో ఓటమి ఎరుగని మహాబుద్ధిమంతుడైన నిపుణుడు దేవాదిమునిగా జన్మించాడు. దితికుమారులలో మహాసురుడైన శరభుడు రాజర్షి అయిన పౌరవునిగా జన్మించాడు. రాజా మహాబలవంతుడు మహాసురుడు అయిన కుపటుడు సుపాసుడనే రాజుగా జన్మించాడు. మహాసురుడైన కృతుడు మేరు పర్వతంలా ప్రకాశించే పార్వతీయుడనే రాజర్షిగా జన్మించాడు. అసురులలో రెండవ శరభుడు బాహ్లీక వంశంలో ప్రహ్లాదుడనే రాజుగా జన్మించాడు. చంద్రుడితో సమానంగా ప్రకాశించే చంద్రుడనే దైత్యుడు కాంబోజ దేశాలకు రాజైన చంద్రవర్మగా జన్మించాడు. దానవ శ్రేష్ఠుడైన అర్కుడు ఋషుడనే రాజుగా పుట్టాడు. గవిష్ఠుడనే మహాసురుడు ధృమసేనుడనే రాజుగా జన్మించాడు. మయూరుడనే రాక్షసుడు విష్ణుడనే రాజుగా పుట్టాడు. సుపర్ణుడనే రాక్షసుడు కాలకీర్తిగా భూమిపై పుట్టాడు. చంద్రహంత అనే రాక్షసుడు సునకుడనే రాజర్షిగా జన్మించాడు. చంద్ర వినాశకునిగా ప్రసిద్ధి చెందిన దైత్యుడు జానకి అని ప్రసిద్ధి పొందిన రాజుగా జన్మించాడు. దీర్ఘజీవుడనే దానవశ్రేష్ఠుడు కాశీరాజుగా జన్మించాడు. సింహిక అనే రాక్షసి సూర్యచంద్రులను హింసించే గ్రహాన్ని కన్నది. అతడు క్రాతుడనే రాజుగా జన్మించాడు. ధనాయుషస్తు పుత్రాణాం చతుర్నాం ప్రవరోసురః విక్షరో నామ తేజస్వి వసుమిత్రో నృపస్మృతః. ధనాయువు యొక్క నలుగురు పుత్రులలో జ్యేష్ఠుడైన విక్షరుడనే రాక్షసుడు తేజస్వి అయిన వసుమిత్రుడనే రాజుగా జన్మించాడు. ద్వితీయో విక్షరాద్యస్తు నరాధిప మహాసురః పాండ్య రాష్ట్రాధిప ఇతి విఖ్యాతః సోమవన్ నృపః. విక్షరుని రెండవ తమ్ముడు బలుడనే మహాసురుడు పాండ్య దేశానికి ప్రఖ్యాతి చెందిన రాజుగా జన్మించాడు. బలివీర ఇది ఖ్యాతయస్వాసీదసురోత్తమః పౌండ్రమాత్సక ఇత్యేవం బహూవస నరాధిపః. విక్షరుని మూడవ సోదరుడు బలవంతుడు అయిన వీరుడనే అసురోత్తముడు పౌండ్రకమాత్సకుడనే రాజుగా జన్మించాడు. పుత్ర ఇత్యభివిఖ్యాతః యస్తు రాజన్మహాసురః మణిమాన్ నామ రాజర్షిః స బభూవ నరాధిపః. వృత్రాసురుడని ప్రసిద్ధి పొందిన దానవశ్రేష్ఠుడు మణిమంతుడనే రాజర్షిగా జన్మించాడు. క్రోధహంతేతి యస్తస్య బహూవా వరచోసురః దండ ఇత్యభివిఖ్యాతః స ఆసీన్ నృపతిష్ఠితౌ. క్రోధహంత అనే అసురుని చిన్న తమ్ముడు ఈ భూమిపై దండుడనే రాజుగా జన్మించాడు. క్రోధవర్ధన ఇచ్చేవం యస్త్వన్యః పరికీర్తితః దండధార ఇది ఖ్యాతః సోమవన్ మనుజర్షభః. క్రోధవర్ధనుడనే మరొక దైత్యుడు దండధారుడనే రాజుగా జన్మించాడు.
कालेयानां तु ये पुत्राः तेषामष्टौ नराधिपाः जग्गिरे రాజశార్దూల సమవిక్రమాः. కాలేయుడనే రాక్షసునికి కలిగిన 8 కొడుకులు ఈ భూమిపై సింహ విక్రములైన రాజులుగా జన్మించారు. మగధేషు సేనః తేషామాసీస పార్థివః అష్టానాం ప్రవరస్తేషాం కాలేయానాం మహాసురః. కాలేయుని కొడుకులలో పెద్దవాడు మగధరాజైన జయసేనునిగా జన్మించాడు. ద్వితీయస్తు తతస్తేషాం శ్రీమాన్ హరిహయోపమః అపరాజిత ఇత్యేవం చ బహూవ నరాధిపః. వారిలో రెండోవాడు ఇంద్ర సమానుడు, అతడు అపరాజితుడనే రాజుగా జన్మించాడు. తృతీయస్తు మహాతేజాః మహామాయో మహాసురః నిషాదాధిపతిర్యజ్ఞే భువి భీమ పరాక్రమః. మహాతేజస్వి మహామాయకు మహాసురుడు అయిన మూడవ వాడు భూమిపై భీమ పరాక్రముడైన నిషాదరాజుగా జన్మించాడు. తేషామన్యతమో యస్తు చతుర్థ పరికీర్తితః శ్రేణిమానిది విఖ్యాతక్షితో రాజర్షి సత్తమః. వారిలో 4వ వాడు శ్రేణిమంతుడనే రాజుగా జన్మించాడు. పంచమస్త్వభవత్తేషాం ప్రవరోయో మహాసురః మహౌజా ఇది విఖ్యాత బహువేహపరంతపః. మహౌజర్సునిగా ప్రసిద్ధి చెందిన 5వ కుమారుడు ఈ భూమిపై శత్రువులను పీడించే మహౌజునిగా జన్మించాడు. షష్ఠస్తు మతిమాన్యో వై తేషామాసీన్ మహాసురః అభిరువృతి విఖ్యాత చితౌ రాజర్షి సత్తమః. కాళీయులలో 6వ వాడు ఈ భూమిపై అభిరుడను రాజశ్రేష్ఠునిగా విఖ్యాతుడయ్యాడు. సముద్రసేనస్తు నృపత్తేషామేవాభవత్కణాత్ విశ్రుతః సాగరాంతాయాం చితౌ ధర్మార్థతత్వవిదో. కాలేయులలో 7వ వాడు సముద్రసేనుడనే రాజుగా పుట్టి ధర్మార్థాల తత్వాన్ని తెలిసిన వాడుగా ప్రసిద్ధి చెందాడు. బృహన్నామాష్టమస్తేషాం కాలేయానాం నరాధిపః బహువ రాజా ధర్మాత్మా సర్వభూతహితే రతః. కాలేయులలో 8వ వాడైన బృహత్ అనేవాడు సర్వభూతాహితాన్ని కోరే ధర్మాత్ముడైన రాజుగా జన్మించాడు. కుచ్చిష్టురాజన్ విఖ్యాత దానవానా మహాబల పార్వతీ ఇది ఖ్యాత కాంచనాచల సన్నిభ. దానవులలో మహాబలుడైన కుక్షి మేరు పర్వతంతో సమానంగా ప్రకాశించే పార్వతీయుడనే రాజుగా ఖ్యాతి చెందాడు. ప్రధనశ్చ మహావీర్య శ్రీమాన్ రాజా మహాసురః సూర్యాక్షైతి విఖ్యాత చితౌ జజ్ఞే మహీపతి. క్రతనుడనే మహాసురుడు సూర్యాచుడనే మహారాజుగా జన్మించాడు. అసురాణాం తు యః సూర్యః శ్రీమాన్ శైవ మహాసురః తరదో నామ బాహ్లీకః వరః సర్వమహీక్షితాం. అసురులలో గొప్పవాడైన సూర్యుడనేవాడు రాజులందరిలో శ్రేష్ఠుడైన దరదుడనే బాహ్లీక రాజుగా జన్మించాడు. గణక్రోధవశో నామయస్తే రాజన్ ప్రకీర్తితః తతః సంజగ్రియే వీరాః చ చితాభిః నరాధిపాః. గణక్రోధవశో నామయస్తే రాజన్ ప్రకీర్తితః తతః సంజగ్రియే వీరాః చితాభిః నరాధిపాః. క్రోధవశుడనే రాక్షస గణం ఈ భూమిపై వీరుడైన రాజుగా జన్మించారు. మద్రగః కర్ణ వేష్టశ్చ సిద్ధార్థశ్చ కీటకస్తథా సువీరశ్చ సుబాహుశ్చ మహావీరోऽథ బాహ్లికः క్రతో విచిత్రస్సురథ శ్రీమాన్ నీలశ్చ భూమిపః చీరవాసాశ్చ కౌరవ్యः భూమిపాలశ్చ నామతః దంతవక్త్రశ్చ నామాసీదుర్జయశ్చైవ దానవः రుక్మీ చ నృపశార్దూలక్ష్మా చ జనమేజయः ఆషాఢో వాయువేగశ్చ భూరితేజాస్తథైవ చ ఏకలవ్యः సుమిత్రశ్చ వాటధానోऽథ గోముఖः కారుషకాశ్చ రాజానః క్షేమదూర్తిస్తథైవ చ श्रुतायुर्ध्वश्चैव बृहस्सेनस्तथैव च क्षेमोग्रतीर्थकुहरः कलिङ्गेषु नराधिपः మతిమాంశ మనుష్యేంద్ర ఈశ్వరశ్చేతి విశ్రుతః. మంత్రకుడు, దండవేష్టుడు, సిద్ధార్థుడు, కీటకుడు, సువీరుడు, సుబాహువు, మహావీరుడు, బాహ్లీకుడు, క్రతుడు, విచిత్రుడు, సరథుడు, శ్రీమంతుడు, నీలుడు, క్షీరవాసుడు, కౌరవ్యుడు, భూమిపాలుడు, దంతభక్తుడు, దానవుడు, దుర్దయుడు, నృపశ్రేష్ఠుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, పూరితేజుడు, ఏకలవ్యుడు, సుమిత్రుడు, వాటధానుడు, గోముఖుడు, కారుషకరాజుడు, క్షేమధూర్తి, సుతాయువు, ఉద్వహుడు, బృహస్సేనుడు, క్షేముడు, ఉగ్రతీర్థుడు, కళింగరాజైన కుమారు కుహుడు, బుద్ధిమంతుడైన ఈశ్వరుడనే ఈ రాజులందరూ క్రోధవశుడనే రాక్షసకాన్ని వారు ఇక్కడ చెప్పిన జనమేజయుడు వేరు. గణాత్ క్రోధవశాదేశ రాజభూపో భవచ్చితౌ జాతః పురా మహాభాగ మహాకీర్తిర్మహాబలః. ఈ రాజులందరూ క్రోధవశుడనే రాక్షసగణం వల్ల ఈ భూమిపై పుట్టినవారే. వీరందరూ కీర్తి, సౌభాగ్యం, బలం కలవారు. కాలనేమితి ఖ్యాతదానవానాం మహాబలః స కంస ఇతి విఖ్యాతః ఉగ్రసేన సుతో బలి. దానవులలో మహాబలుడైన కాలనేమి ఉగ్రసేనుని కొడుకు బలవంతుడు అయిన కంసుడిగా జన్మించాడు. యస్వాసీదేవకో నామదేవరాజ సమచ్యుతిః స గంధర్వపతిర్ముఖ్యక్షితౌ జజ్ఞే నరాధిపః. దేవేంద్రునితో సమానమైన తేజస్సు గల దేవకుడు అనేవాడు ఈ భూమిపై గంధర్వరాజుగా జన్మించాడు. బృహస్పతిర్బృహత్కీర్తేః దేవర్షిర్విద్ధి భారత అంశాత్ ద్రోణం సముత్పన్నం భారద్వాజమయో నిజం. విచిత్రం, గొప్ప కీర్తి గల దేవర్షి అయిన బృహస్పతి అంశతో అయోనిజుడు భరద్వాజనందనుడు అయిన ద్రోణుడు జన్మించాడు. ధన్వినాం నృపశార్దూల యః సర్వాస్త్ర విదుత్తమః
మహాకీర్తిర్మహా తేజ సజ్ఞే మన్ముతేశ్వర. రాజా ద్రోణుడు ధనుర్ధారణలో ఉత్తముడు, సర్వశాస్త్రాలు తెలిసినవాడు, మహాకీర్తిమంతుడు, గొప్ప తేజస్సు కలవాడు. ధనుర్వేదే చ వేదే చ యం తం వేద విదో విదహు వరిష్టం చిత్రకర్మాణం ద్రోణం సకులవర్ధనం. వేదంలోనూ ధనుర్వేదంలోనూ నిష్ణాతుడు, చిత్రకర్మలు చేసే వరిష్ఠుడు, తన తన కుల మర్యాదలను పాటిస్తూ వర్ధిల్ల చేసినవాడు. మహాదేవాంతకాభ్యాం జగామాత్ క్రోధాశ్చ భారత. మహాదేవాంతకాభ్యాం జగామాత్ క్రోధాశ్చ భారత. ఏకత్వమున్నానాం యజ్ఞే శూరపరం తపః అశ్వత్థామా మహావీర్య శత్రుపక్ష భయావహః వీరః కమలపత్రాక్షః చితావాసీన్ నరాధిప. మహాదేవుడైన శివుడు, యముడు కామక్రోధాలు కలగలిసి ఒక్కటైన అంచతో అశ్వత్థామయ్య భూమిపై పుట్టాడు. ఎవరయ్యా అశ్వత్థామ అంటే మహాదేవుడైన శివుడు, యముడు, కామక్రోధాలు కలగలిసి ఒక్కటైన అంచతో అశ్వత్థామ ఈ భూమిపై పుట్టాడు. అతడు మహాబలవంతుడు, శత్రుపక్షాలకు భయంకరుడు, వీరుడు, పద్మపత్రాల వంటి విశాలమైన కన్నులు కలవాడు. జగ్గిరే వసవస్వష్టౌ గంగాయాం చాంతనోః సుతాః వశిష్ఠస్య చ శాపేన నియోగాద్ వాసవస్య చ. వశిష్ఠ మహర్షి శాపం చేత ఇంద్రుని ఆదేశం వల్ల అష్టవసువులు గంగాగర్భంలో శాంతను మహారాజు పుత్రులుగా జన్మించారు. తేషామవరజో భీష్మః కురూనామ భయంకరః మతిమాన్ వేద విద్వాన్ మీ శత్రుపక్ష క్షయంకరః. వారిలో చిన్నవాడు భీష్ముడు. అతడు కురువంశీయులందరికీ అభయమిచ్చినవాడు, బుద్ధిమంతుడు, వేదవేత్త, మాట నేర్పరి, శత్రుపక్షాలను నాశనం చేయగలవాడు. జామదజ్ఞేన రామేణ సర్వాస్త్ర విదుషాంబరః అయ్యో యుధ్యత మహాతేజాః భార్గవేణ మహాత్మన. సర్వాస్త్ర పండితులలో శ్రేష్ఠుడు, తేజస్వి అయిన భీష్ముడు, భృగువంశీయుడు, జమదగ్ని కుమారుడు అయిన పరశురామునితో యుద్ధం చేసిన మహావీరుడు. యస్తు రాజన్ కృపో నామ బ్రహ్మశిర భవత్సితౌ పుత్రాణాం తు గణగుణాద్ విద్ధి సంభూతమతి పౌరుషం. మిక్కిలి పౌరుషం కల బ్రహ్మర్షి అయిన కృపుడు పుత్రగణాలాంఛతో జన్మించాడని తెలుసుకో. శకునిర్నామయస్వాసీద్ రాజా లోకే మహారథ ద్వాపరం విద్ధితం రాజన్ సంభూతమరిమర్దనం. మహారథుడు శత్రుమర్దనుడు అయిన శకుని ద్వాపరాంశతో జన్మించాడని గ్రహించు. సా చికిత్స శృంగశ్చయోసౌ వృష్ణికులోద్భవః పక్షాత్ మరుదాం దేవానామరిమర్దనః. వాయుదేవతల అంశతో సత్యసంధుడు శత్రుమర్దనుడు అయిన సాత్యకి వృష్ణికులంలో జన్మించాడు. ద్రుపదశ్చైవ రాజర్షి తత ఏవా భవద్గణ మానుషీయ నృప లోకేస్మిన్ సర్వశస్త్ర వృతాంబరః. రాజా మరుద్గణాలంచతోనే శస్త్రధారులలో శ్రేష్ఠుడైన రాజర్షి రుద్రుడు జన్మించాడు. తతశ్రుతవర్మాణం విధి రాజందనాధిపం తమ ప్రతిజ్ఞ కర్మాణం క్షత్రియర్షభ సత్తమం. మరుద్గణాల నుండి అసమాన కర్మనిష్ఠుడు క్షత్రియ శ్రేష్ఠుడైన కృతవర్మ జన్మించాడు. మరుతాంతు గణాద్విద్ధి సంజాతమరి మర్దనం విరాటం నామ రాజానం పరరాష్ట్ర ప్రతాపనం. శత్రుమర్దనుడు శత్రురాజ్యాలకు ఉడికెక్కించేవాడు అయిన విరాటరాజు కూడా మరుద్గణాలాంఛతో జన్మించిన వాడే. విరాటరాజు గొప్పవాడు, ఉడికే వెళ్ళాడు. అరిష్టాయాస్తు పుత్రః హంస ఇత్యభివిశ్రుతః స గంధర్వపతిర్యజ్ఞే కురువంశ వివర్ధన. తతరాశ్రయితి ఖ్యాతః కృష్ణద్వైపాయనాత్మజః దీర్ఘబాహుర్మహాతేజః ప్రజ్ఞాచక్షుర్నరాధిపః మాతృతోషాదృశే కోపాద్ అంధ ఏవ వ్యజాయత. అరిష్ట కుమారుడైన హంసుడు అను గంధర్వరాజు కురువంశ ప్రవర్తకుడు. జాగ్రత్తగా వినాలి. అరిష్ట కుమారుడైన హంసుడు అను గంధర్వరాజు కురువంశ ప్రవర్తకుడు. కృష్ణద్వైపాయనుని కుమారుడైన ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. దీర్ఘబాహు, మహాదేయశ్రీ, ప్రజ్ఞాచక్షువు అంటే అంధుడు అయిన ఆ రాజు మాతృదోషం వల్ల, రుచికోపం వల్ల అంధునిగా జన్మించాడు. తస్యైవానరజో భ్రాత మహాసత్వో మహాబలః స పాండురుతి విఖ్యాతః సత్యధర్మరతః శుచిః. అత్రేస్తు సుమహాభాగం పుత్రం పుత్రవతాంబరం విదురం విద్యుతం లోకే జాతం బుద్ధిమతాంబరం. పాండురాజుగా ఖ్యాతి పొందిన అతని తమ్ముడు మరుద్గణాలాంఛతోనే పుట్టాడు. అతడు మహాశక్తిశాలి, మహాబలుడు, సత్యం పట్ల ధర్మం పట్ల దీక్ష గలవాడు. అత్రి మహర్షి కుమారుడు, పుత్రవంతులలో శ్రేష్ఠుడు అయిన ధర్ముని యొక్క అంశతో విదురుడు జన్మించాడు. కలిరంశస్తు సంజ్ఞే భువి దుర్యోధనో నృపః దుర్బుద్ధిర్బుద్ధుర్మతిశ్చైవ కురునామయశస్కరః. దుర్బుద్ధి, దుర్మతి, కురువంశీయుల అపకీర్తికారకుడు అయిన దుర్యోధనుడు కలి యొక్క అంశతో జన్మించాడు. అసలు దుర్యోధనుడు ఎవరో కాదు, కలి యొక్క అంశతో పుట్టాడు. జగతోయస్తు సర్వస్య విద్విష్ట కలి పూరుషః
సర్వాన్ ఘాతయామాస పృథివీపతే భూమండలాన్నంతా హింసించిన దుర్యోధనుని వల్ల లోకానికంతటికీ కలిపురుషుడు ద్వేషింపదగిన వాడయ్యాడు. ఉద్దీపితం ఏన వైరం భూతాంతకరణం మహత్ పౌలస్య భ్రాతరశ్చాస్య జగీరే మనుజేష్విహ. ఆ దుర్యోధనుడు ప్రాణుల వినాశకారకమైన మహావైరాన్ని ప్రేరేపించాడు. పులస్య వంశానికి చెందిన రాక్షసులు దుర్యోధనుని తమ్ముళ్లుగా జన్మించారు. శతం దుశ్శాసనాదీనాం సర్వేషాం క్రూరకర్మణాం దుర్ముఖో దుస్సహశ్చైవ యే చాన్యే నాను కీర్తితాః దుర్యోధన సహాయాస్తే పౌలస్య భరతర్షభ వైశ్యాపుత్రో యుత్సుశ్చ ధార్తరాష్ట్రశతాధికః. క్రూరమైన పనులు చేసే దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుస్సహుడు మున్నగు 9 పులస్త్య వంశీయులైన రాక్షసులే దుర్యోధనునికి తోడుగా ఉన్నారు. ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ యందు పుట్టిన యుత్సుడు 101వ వాడు. జనమేజయ ఉవాచ జ్యేష్ఠానుజ్యేష్ఠతామేషాం నామధేయాని మా విభో ధృతరాష్ట్రస్య పుత్రాణాం ఆనుపూర్వేణ కీర్తయ. జనమేజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్రుని 9 పుత్రుల పేర్లను జ్యేష్ఠ క్రమంలో చెప్పాలి. శ్రీ వైశంపాయనోవాచ వాళ్ళ పేరు చెప్తున్నాడు. దుర్యోధనో యుస్సుశ్చ రాజన్ దుశ్శాసనస్తథా దుస్సహో దుశ్చలశ్చైవ దుర్ముఖశ్చ తథా పరః వివింశితి వికర్ణశ్చ జలసంతస్సులోచనః బిందానుబిందౌ దుర్దశ్చ సుబాహు దుష్ప్రదర్శనః దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణకర్ణ ఏవ చారిత్రోపచిత్రౌ చిత్రాశ్చారుశ్చిత్రాంగదశ్చ దుర్మదో దుష్ప్రదర్శశ్చ వివిస్సుర్వికటः సమః ఊర్ణనాభ పద్మనాభ తథా సందో నందోపనందకౌ సేనాపతి సుషేణశ్చ కుండోదర మహోదరౌ చిత్రబాహు చిత్రవర్మా సువర్ణా దుర్విరోచనః అయోబాహుర్మహాబాహు చిత్రచాపసుకుండలౌ భీమవేకో భీమమలపలాకి భీమ విక్రమౌ ఉగ్రాయుధో భీమశరకనకాయో దృఢాయుధః దృఢవర్మా దృఢక్షత్రః సోమ కీర్తిరసుందరనూదరః జరాసంధో దృఢసంధః సత్యసంధఃసహస్రవాక్ ఉగ్రశ్రవా ఉగ్రసేన క్షేమ మూర్తిస్తథైవ చ అపరాజిత పండితకః విశాలాక్షో దురాధనః దృఢహస్తస్సుహస్తశ్చ వాతవేగ సువర్చసౌ ఆదిత్యకేతుర్బర్భాషీ నాగదత్తానుయాయినౌ కవచే శంకీదండీ దండధారో ధనుగ్రహః ఉగ్రో భీమరథో వీరబాహురలో రూపః అభయో రౌద్రకర్మా చ తథా దృఢరథశ్చయః అనాదృశ్య కుండ భేదీ విరావి దీర్ఘలోచన దీర్ఘబాహుర్మహాబాహు వ్యూఢో రుక్కనకాంగదః కుండజశ్చిత్రకశ్చైవ దుశ్శలాచ శతాధిక. వైశంపాయనుడు చెప్పాడు, దుర్యోధనుడు, యోత్సుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, బిందుడు అనుబిందుడు, దుర్ధర్షుడు, సుబాహువు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుడు. వీళ్ళలో కర్ణుడు ఉన్నాడు. చారుడు, చిత్రాంగదుడు, చిత్రాక్షుడు, చారుడు, చిత్రాంగదుడు, దుర్మదుడు, దుష్ప్రదర్శుడు, వివిత్సుడు, వికటుడు, సముడు, ఊర్ణనాభుడు, పద్మనాభుడు, నందుడు, ఉపనందుడు, సేనాపతి సుషేనుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రబాహు, చిత్రవర్మ, సువర్మ, దుర్విరోచనుడు, అయోబాహువు, మహాబాహు, చిత్రచాపుడు, సుకుండలుడు, భీమవేగుడు, భీమవరుడు, బలాకి, భీముడు, విక్రముడు, ఉగ్రాయుధుడు, భీమశరుడు, కనకాయువు, దురాయుధుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, జరాసంధుడు, దృఢసంధుడు, సత్యసంధుడు, సహస్రవాకు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, శివమూర్తి, అపరాజితుడు, పండితకుడు, విశాలాక్షుడు, దురాధనుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చసుడు, ఆదిత్యకేతువు, బహువాషి, నాగదత్తుడు, అనుయాయి, కవచి, నిషంగి, దండి, దండధారుడు, ధనుగ్రహుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరుడు, వీరబాహువు, అలోలుకుడు, అభయుడు, రౌద్రకర్ముడు, దృఢరథుడు, అనాదృశ్యుడు, కుండభేది, విరావి, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహు, మహాబాహు, వ్యూఢోరువు, కనకాంగదుడు, కుండజుడు, చిత్రకుడు అని 9 కుమారుడు. దుశ్శల అనే ఆవిడ కూతురు. ఇక్కడ చెప్పిన జరాసంధుడు కూడా దుర్యోధనుడి సోదరుడే. ఆ జరాసంధుడు వేరు. వైశ్యాపుత్రో యుస్సుశ్చ ధార్తరాష్ట్రశతాధికః ఏతదేకశతం రాజన్ కన్యా చైకా ప్రకీర్తిత. ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ యందు కలిగిన యుత్సుడు 101వ కుమారుడు. వీరు కాక ఒక కూతురు కూడా ఉన్నది. నామధేయానుపూర్వ్యా చ జ్యేష్ఠానుజ్యేష్ఠతాం విదుః సర్వే త్వతిరథా శూరాః సర్వే యుద్ధ విశారదాః. జ్యేష్ఠానుపూర్విగా ధార్తరాష్ట్రుల పేర్లు అన్నీ తెలిసినవి కదా. వీరందరూ అతిరథులు, శూరులు, యుద్ధ విశారదులు. సర్వే వేద విదశ్చైవ రాజన్ శాస్త్రే చ పారగాః సర్వే సంగ్రామ విద్యా సువిద్యా విజనశోభినః. వీరందరూ వేద విధులు, శాస్త్రకోవిదులు, సంగ్రామ విద్యలో ప్రవీణులు, విద్య చేత వంశం చేత విరాజిల్లుతున్నారండి.
सर्वेषामनुरूपाश्च कृता दारामहीपते दुष्टनां समये राजन् सिन्धुराजाय कौरवः जयद्रथाय प्रददौ सौबलानुमते तथा ధర్మస్యాంశం తు రాజానం విధి రాజన్ యుధిష్ఠిరం. వారందరికీ తగిన భార్యలు వచ్చారు. దుష్టలను శకుని సలహా ఇచ్చారన్నమాట. సింధురాజైన జయద్రథునికి ఇచ్చి వివాహం చేశారు. ధర్మం యొక్క అంశతో పుట్టినవాడు యుధిష్ఠిరుడు. భీమసేనంతు వాతస్య దేవరాజస్య చార్జునం అస్మినోస్తు తథైవాంశరూపేణ ప్రతిమో భువి నకులః సహదేవశ్చ సర్వభూత మనోహరౌ యస్తు వర్చ ఇతి ఖ్యాతः సోమ పుత్ర ప్రతాపవాన్ సోమి మన్యు బృహత్ కీర్తేః అర్జునశ్చ సుతో భవతు యశ్రావతరణే రాజన్ సురాం సోమో బ్రవీదిదం. వాయువంశతో భీమసేనుడు, దేవేంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో సర్వభూత మనోహరుడైన నకుల సహదేవుడు జన్మించారు. చంద్రుని కుమారుడైన వర్చసుడు అర్జునుని పుత్రుడైన అభిమన్యుడిగా జన్మించాడు. అతడు అవతరించే సమయంలో చంద్రుడు దేవతలతో ఇలా చెప్పాడు: నాహం దజ్జాం ప్రియం పుత్రం మమ ప్రాణైర్గరీయసం సమయ క్రియతామేషన శక్యమతివర్తితుం. నా ప్రాణాల కంటే మిక్కిలి ప్రియమైన నా కుమారుని నేను ఇవ్వను. అందువల్ల ఒక ఒప్పందం చేయండి, దాన్ని అతిక్రమించడానికి వీల్లేదన్నాడు. సురకార్యం ఘినఃకార్యం నలు అసురాణాం శిరోవధ తత్ర యాశ్చర్యం వచ్చాహ నగస్థాశ్చతి వైచిరం. భూమిపై రాక్షసులను సంహరించడం అనే దేవతల కార్యం మా కార్యమే. అందువల్ల అక్కడికి వర్చసుడు వెళ్తున్నాడు, కానీ ఎంతో కాలం ఉంటాడు. ఐంద్రనరస్తు భవితాయశ్చ నారాయణ సఖ సోజునేత్య విఖ్యాత పాండవ పుత్ర ప్రతాపవాన్. ఇంద్రుని కొడుకు పాండురాజు కుమారులలో ప్రతాపవంతుడైన అర్జునుడిగా విఖ్యాతుడు. నారాయణుని మిత్రుడుగా జన్మించాడు. తస్యాయం భవితా పుత్ర బాలో భువి మహారథ తత షోడశ వర్షాన్ని స్థాస్యత్యమర సత్తమాహ. అటువంటి అర్జునుడికి కొడుకుగా ఈ వర్చసుడు జన్మిస్తాడు. బాలుడుగానే మహారథునిగా గుర్తింపబడతాడు. 16 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు. ముందరే ఒప్పందం జరిగింది. అస్య షోడశ వర్షస్య సంగ్రామో భవిష్యతి యత్రాం చావః కరిష్యంతి కర్మ వీర నిషూదనం. ఇతనికి 16 సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీరులంతా శత్రువీర వినాశనాన్ని చేస్తారు. నరనారాయణాభ్యాం తు స సంగ్రామో వినాకృతః చక్రవ్యూహం సమాస్థాయ యోధయిష్యంతి వస్సురాః విముఖాన్ శాత్రవాం సర్వాన్ కారయిష్యతి మే సుతః బాల ప్రవిశ్య చ వ్యూహం అభేద్యం విచరిష్యతి. ఒకనాడు నరనారాయణుడు లేని సమయంలో శత్రువీరుడు చక్రవ్యూహం రచించి దేవతలతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బాలుడైన నా కుమారుడు అభేద్యమైన చక్రవ్యూహంలో ప్రవేశించి నిర్భయంగా విహరించి శత్రు సంహారం చేస్తాడు. మహారథానాం వీరాణాం కదనం చ కరిష్యతి సర్వేషామేవ శత్రూణాం చతుర్థాంశం నయిష్యతి. దినార్థేన మహాబాహు ప్రేతరాజపురం ప్రతి తతో మహారథైర్వీరైః సమేత్య బహుశోరణే దినక్షయే మహాబాహు మయా భూయః సమేష్యతి. ఏకం వంశకరం పుత్రం వీరం వై జనయిష్యతి ప్రణష్టం భారతం వంశం స భూయో ధారయిష్యతి. ఏతత్సోమవచ శ్రుత్వా సదాస్విదివౌకసః ప్రత్యుజుఃసహితాః సర్వే తారాధిపం పూజయన్. ఏవం తే కథితం రాజన్ తవ జన్మ పితు. చాలా క్లియర్ గా చెప్పాడు. ఏమిటయ్యా అంటే, మహారథులైన వీరులతో యుద్ధం చేస్తాడు. పగలు సగం గడిచేసరికి 4వ వంతు శత్రువీరులను యమపురికి పంపుతాడు. ఆపై యుద్ధంలో మహారథులైన వీరులతో పాటుగా సాయంకాలానికి నన్ను చేరుకుంటాడు. అతనికి వంశకారకుడైన ఒక కుమారుడు కలుగుతాడు. అతడే నశించినటువంటి భారత వంశాన్ని మళ్లీ ఉద్ధరిస్తాడు. చంద్రుడు ఈ మాటలు విని దేవతలు తథాస్తు అని పలికి చంద్రుని పూజించారు. ఓ రాజా, ఈ విధంగా నీ యొక్క, నీ తండ్రుల యొక్క, వారి తండ్రుల యొక్క జన్మ వృత్తాంతం చెప్పారు. అభిమన్యుడు పాపం బ్రహ్మాండమైన యుద్ధం చేసి అతను కీర్తి పొందాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. అది చక్రవ్యూహం. చాలా మంది దాన్ని పద్మవ్యూహం అంటూ ఉంటారు. పద్మవ్యూహం తర్వాత వేశారు. అర్జునుడు అందులో ప్రవేశించి చేసిన యుద్ధం చాలా గొప్పగా ఉంటుంది. వాట్ ఈస్ అర్జున అన్నది మనకి అక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఈ వృత్తాంతం చెప్పానన్నాడు. అగ్నేర్భాగం తు విద్ధిత్వం దుష్టత్యుమ్యం మహారథం శిఖండిన మధోరాజం స్త్రీ పూర్వం విద్ధి రాక్షసం. మహారథుడైన దుష్టత్యుమ్నుడు అగ్ని యొక్క అంశగా తెలుసు. శిఖండి రాక్షసుని అంశతో పుట్టినవాడు. మొదట స్త్రీగా జన్మించి తర్వాత పురుష రూపాన్ని పొందినవాడు. ద్రౌపదేయాశ్చయే పంచభరతర్షభ విశ్వాన్ దేవగణాన్ విద్ధి సంజాతాన్ భరతర్షభ. ద్రౌపదికి కలిగిన 5గురు కుమారులను విశ్వదేవులుగా గ్రహించు. పదివింశస్సుత సోమస్సుత కీర్తిస్తాపరః నాకులిస్తు శతానీకః సుసేనశ్చ వీర్యవాన్. ప్రతివింశుడు సుతసోముడు సుతకీర్తి శతానీకుడు సుతసేనుడు ఆ 5గురు ద్రౌపది కుమారుడు. శూరో నామ యదు శ్రేష్ఠ వసుదేవ పితా భవతు
తస్య కన్యాపుధా నామరూపేణ సదృశీ భువి వసుదేవుని తండ్రి శూరసేనుడు యదుకుల శ్రేష్ఠుడు. అతనికి అసమాన సౌందర్యవతైన కూతురుంది. ఆమె పేరు పృథ. విదుస్వస్త్రీయ పుత్రాయ సోనవజ్యాయ వీర్యవాన్ అగ్రమగ్రే ప్రతిజ్ఞాయ స్వస్యాపత్యస్య వైతత. శూరసేనుడు తన తండ్రి ఉగ్రసేనుని సోదరి కుమారుడు. సంతానం లేనివాడవుట వల్ల తన మొదటి సంతానాన్ని అతనికి ఇస్తానని ముందుగా మాటిచ్చాడు. పృథ వేరే చోటికి వెళ్ళిపోయిన ఆవిడ. అగ్రజేతితాం కన్యాం శూరో అనుగ్రహకాంక్షయా అదదాత్కుంతి భోజాయ సతాం వితరం తదా. శూరసేనుడు తన పెద్ద కూతురైన పృథను తన మాట ప్రకారం కుంతి భోజనకు అనుగ్రహించే తలపుతో ఇచ్చాడు. సా నియుక్తాపి దుర్గేహే బ్రాహ్మణాతిథి పూజనే ఉగ్రం పద్యచరద్ఘోరం బ్రాహ్మణం సంచితం వ్రతం నిగూఢ నిశ్చయం ధర్మేయంతం దుర్వాససం విదుః తముగ్రం సంచితాత్మానం సర్వయత్నైరతోషయతు. ఆమె తండ్రి ఇంట బ్రాహ్మణులను అతిథులను పూజించడానికి నియోగింపబడింది. ఆమె ఒకసారి దుర్వాస మహర్షిని సేవించింది. అతడు కోపిష్ఠి, కఠోర నియమాలు కలవాడు, ధర్మమందు నిగూఢ నిశ్చయం కలవాడు, కఠినుడు. ఆమె సర్వ ప్రయత్నాలతోనూ అతనిని సంతోషపెట్టింది. తుష్టో విచార సంయుక్తం ఆచక్షే యథావిధి ఉవాచ చైనాం భగవాన్ ప్రీతోస్మి శుభకేతవా. ఆమె సేవలచే సంతుష్టుడైన దుర్వాసుడు యథావిధిగా ప్రయోగ విధానంతో పాటు మంత్రోపదేశం చేశాడు. తరువాత ఇలా చెప్పాడు: సుందరి, నీ పట్ల సంతుష్టుడునయ్యాను. జంజం దేవం త్వమేతేన మంత్రేణావాహయిష్యతి తస్య ప్రసాదాత్ త్వం దేవి పుత్రాం జనయిష్యసి. ఈ మంత్రంచే నీవు ఏ దేవుని ఆహ్వానిస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం వల్ల నీవు పుత్రులను కంటావన్నాడు. ఏవ ముక్తా చ సా బాలా తదా కౌతూహలాన్విత కన్యా సతీ దేవమర్కం నాజుహావ యశస్విని. ఋషి అలా చెప్పగానే అమాయకురాలైన ఆమె కుతూహలంతో సూర్య భగవాను ఆహ్వానించింది. ప్రకాశకర్త భగవాన్ తస్యాం గర్భం దదౌ తదా అజీజనసుతం చాస్యాం సర్వశస్త్రభృతాం వరం. లోక ప్రకాశకుడైన సూర్యుని వల్ల ఆమె గర్భం ధరించింది. ఆమె శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడైన ఒక కుమారుని ప్రసవించింది. సకుండలం సకవచం దేవగర్భశ్రియాన్వితం దివాకర సమం దేవ్యా చారు సర్వాంగ భూషితం. కవచకుండలాలతో దివ్యమైన కాంతితో సూర్యునితో సమంగా ప్రకాశిస్తూ అందమైన శరీర సౌష్ఠవంతో ఉన్న కొడుకును కన్నది. నిగూహమానా జాతం వై బంధు పక్షభయాత్తదా ఉత్ససక్త జలే కుంతి తం కుమారం యశస్వినం. అతనిని రహస్యంగా దాచి ఉంచి బంధుజనులకు భయపడి యశస్వి అయిన ఆ కుమారుని కుంతి నీటిలో విడిచిపెట్టి తము సృష్టం జలే గర్భం రాధా భర్త మహాయశాః రాధాయాః కల్పయామాస పుత్రం సోతి రథస్తదా. అలా వదిలిన ఆ పసికందును మహాయశస్వి అతిరథుడు అయిన రాధ భర్త తీసుకొని రాధకు కొడుకుగా కల్పించాడు. చక్రతుర్నామధేయం చ తస్య బాలస్య తావుభౌ దంపతి వసుషేణేతి దిక్షు సర్వాసు విశ్రుతం. ఆ బాలుడికి ఆ దంపతులు వసుషేనుడు అని పేరు పెట్టారు. ఆ పేరు అంతటా వ్యాపించింది. సంవర్ధమానో బలవాన్ సర్వాస్త్రేషు ఉత్తమో భవత్ వేదాంగాని చ సర్వాణి దజాపజయతాం వరః. వారి కల్పకంలో వసుషేనుడు అన్ని అస్త్ర విద్యల్లోనూ ఉత్తముడుగా అయ్యాడు. జయశీరులలో శ్రేష్ఠుడైన అతడు వేదాంగాలన్నింటినీ అధ్యయనం చేశాడు. యస్మిన్ కాలే చ పన్నాస్తే ధీమాన్ సత్యపరాక్రమః నాదేయం బ్రాహ్మణేష్వాసీత్ తస్మిన్ కాలే మహాత్మనః. అతడు బుద్ధిమంతుడు, సత్యపరాక్రముడు. అతడు జపం చేస్తున్న సమయంలో అతని దగ్గరకు వెళ్ళినవాడు పొందలేనిదంటూ ఏమీ ఉండదు. తమింద్రో బ్రాహ్మణో భూత్వా పుత్రార్థే భూతభావనః జయాచే కుండలే వీరం కవచం చ సహాంగజం. అటువంటి వసుషేనుని ఇంద్రుడు తన కుమారుని కోసం బ్రాహ్మణ రూపంలో వచ్చి సహజాలైన కవచ కుండలాలను యాచించాడు. ఉత్కృత్య కర్ణో హ్యదదాత్ కవచం కుండలే తథా శక్తిం చక్రో దదౌ తస్మై విస్మితశ్చేదమబ్రవీత్. దేవాసుర మనుష్యాణాం గంధర్వోరగరక్షసాం యస్మిన్ క్షేప్స్యసి దుర్ధర్షః స ఏకో న భవిష్యతి. కర్ణుడు కవచ కుండలాలను తన శరీరం నుండి కోసి అతనికి ఇచ్చాడు. ఇంద్రుడు అతనికి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. దేవ అసుర మనుషుల్లో కాని గంధర్వ ఉరగ రాక్షసుల్లో కాని ఎవనిపై దాన్ని విసిరినా అతడికి మిగిలి ఉండడని చెప్పాడు. పురాణామ చతుస్యాసీర్వశేణ ఇదిక్షితౌ తతో వైకర్తన కర్ణః కర్మణా తేన సోభవత్. మొదట కర్ణుని పేరు వసుషేనుడు,
అతడు తన కవచకుండలాలను కత్తిరించడం వల్ల కర్ణుడు వైకర్తనుడుగా ప్రసిద్ధి పొందాడు. ఆముక్త కవచో వీరహయస్తు జజ్ఞే మహాయశాః స కర్ణ ఇది విఖ్యాతః పృథాయా ప్రథమసుతః. పృథకు మొదటి కుమారునిగా సహజ కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు కర్ణుడని లోక విఖ్యాతిని పొందాడు. సతు సూతకులే వీరః బౌధే రాజసత్తమ కర్ణం నరవర శ్రేష్టం సర్వశస్త్రభృతాంబరం. అతడు సూతుని ఇంట పెరిగాడు. శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు, నరవరులలో శ్రేష్ఠుడు. దుర్యోధనస్య సజీవం మిత్రం శత్రు వినాశనం దివాకరస్య తం విద్ధి రాజన్ అంశమనుత్తమం. అతడు దుర్యోధనుడి సచివుడు, మిత్రుడు, శత్రునాశకరుడు. అతడు సూర్యుని అంశం వల్ల జన్మించిన ఉత్తముడు. యస్తు నారాయణో నామ దేవదేవ సనాతనః తస్యాంశో మానుషేష్వాసి వాసుదేవ ప్రతాపవాన్. దేవదేవుడు సనాతనుడు అయిన నారాయణుడు తన అంశతో మనుష్యులలో ప్రతాపవంతుడైన వాసుదేవునిగా జన్మించాడండి. శేషస్యాంశశ్చ నాగశ్చ బలదేవో మహాబలః సనత్కుమారం ప్రద్యుమ్నం విద్ధి రాజన్ మహోజసం. ఆదిశేషుని అంశతో మహాబలుడైన బలదేవుడు జన్మించాడు. మహాతేజోవంతుడైన ప్రద్యుమ్నుడు సనత్కుమారుని అంశతో జన్మించినవాడు. ఏవమన్యే మనుష్యేంద్రాః బహవో బహువోంశాదివౌకసాం జజ్ఞిరే వసుదేవస్య కులే కుల వివర్ధన. ఈ విధంగా దేవతల అంచనాతో దక్కిన రాజులందరూ వసుదేవుని వంశంలో వంశ ప్రవర్తకులుగా జన్మించారు. గణస్త్వప్సరసాం యో వై మయా రాజన్ ప్రకీర్తితః తస్య భాగక్షితౌ జజ్ఞే నియోగాత్ వాసవస్య. రాజా, మునుపు నేను చెప్పిన అప్సరోగణం ఇంద్రుని ఆదేశం మీద వారి వారి అంచులతో భూమిపై జన్మించారు. తాని షోడశ దేవీనాం సహస్రాణాం నరాధిప బహూర్మానుషే లోకే వాసుదేవ పరిగ్రహ. ఆ అప్సరసలు భూలోకంలో 16,000 మంది గోపికలుగా జన్మించి భగవంతుడైన శ్రీకృష్ణునికి భార్యలయ్యారు. శ్రియస్తు భాగస్సంజజ్ఞే ప్రత్యర్థం పృథ్వీతలే భీష్మకస్య కులే సాధ్వీ రుక్మిణీ నామనామతః. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుని ఆనందం కోసం లక్ష్మి తన అంశతో భీష్మకుని కులంలో రుక్మిణిగా జన్మించింది. ద్రౌపదీ త్వథ సంజజ్ఞే శచీభాగాద నిందిత ద్రుపదస్య కులే కన్యా వేది మధ్యాత నిందిత. శచీదేవి ద్రుపద కులంలో వేది మధ్య నుండి ద్రౌపదిగా అవతరించింది. నాతి హ్రస్వాన మహతి నీలోత్పల సుగంధిని పద్మాయతాక్షి సుశ్రోణి స్వసితాం చితమూర్ధజ. ఆమె మిక్కిలి పొట్టిది కాదు, అంత పొడవు కాదు. నీలోత్పలం వలె మంచి సుగంధం కలది, విశాలమైన కన్నులు కలది, చక్కని నల్లని జుట్టు కలది. సర్వలక్షణ సంపూర్ణ వైడూర్యమణి సన్నిభ పంచానాం పురుషేంద్రాణాం చిత్త ప్రమథ నీరహ. సర్వ శుభలక్షణాలు కలిగి ఉన్నది, వైడూర్యంలా ప్రకాశిస్తున్నది. పురుష శ్రేష్ఠులైన పాండవులు 5గురికి ఏకాంతంలో మనస్సును హరింపగలిగినది ఆ ద్రౌపది. సిద్ధిధృతిశ్చయే దేవ్యౌ పంచానాం మాతరౌ తుతే కుంతి మాద్రీ చ జజ్ఞాతే మతిస్తు సుబలాత్మజ. ఆ పంచపాండవులకు సిద్ధి, ధృతి అనే దేవతలు కుంతి, మాద్రి రూపాలలో తల్లులుగా జన్మించారు. సిద్ధి, ధృతి. ఇది దేవాసురాణాం తే గంధర్వాప్సరసాం తథా అంశావతరణం రాజన్ రాక్షసానాం చ కీర్తితం. ये पृथिव्यां समुद्भूताः राजानो युद्ध दुर्मदाः महात्मानो यदूनां च ये जाता विपुले कुले ब्राह्मणा क्षत्रिया वैश्या मया ते परिकीर्तिताः धन्यं यशस्यं पुत्रीयं आयुष्यं विजयावहम् ఇదమంశావతరణం శ్రోతవ్యమనసూయత. ఈ విధంగా దేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసలు మున్నగు వారి యొక్క అంశావతరణం చెప్పబడిందండి. యుద్ధ గర్వంతో ఈ భూమిపై పుట్టిన రాజులు, యదువంశంలో పుట్టిన రాజులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చెప్పబడ్డారు. ధన్యం, కీర్తికరం, పుత్రప్రదం, విజయదాయకం ఈ అంశావతరణం. దీన్ని అసూయ లేకుండా వినాలి. అంశావతరణం శుత్వా దేవ గంధర్వ రక్షసాం ప్రభవాప్యయ విద్రాజ్ఞః న కృత్రేష్వసీదతి. ఈ దేవగంధర్వ రాక్షసుల అంశావతార వర్ణనం వినడం వల్ల, దేవగంధర్వ రాక్షసుల అంశావతార వర్ణనం వినడం వల్ల ఉత్పత్తి వినాశనాలు తెలిసిన ప్రాజ్ఞులు కష్టాలలో పడజాలరు. ఇది శ్రీ మహాభారతీయాది పర్వణి సంభవ పర్వణి అంశావతార సమాప్తౌ సప్తషష్టితమోధ్యాయ. మహాభారతమున ఆది పర్వమున, సంభవ పర్వమున, ఉపపర్వమున అంశావతార సమాప్తి అను 67వ అధ్యాయం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.